తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా వివరంగానే అడుగుతున్నాను, ఎందుకంటే వీడియోస్ ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటే మాకు చాలా భయం వేస్తుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. అసలు ఏమైనా కలిసి వస్తుందా ఈ సంవత్సరం? సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అసలు చాలా కష్టం అండి అని చెప్పి కొంతమంది వింటూ ఉన్నాము, చెబుతూ ఉన్నారండి వీడియోస్లో అని చెప్పి కామెంట్స్లో పెడుతూ ఉన్నారు. ఇవి భయం వేస్తుందండి మాకు, బాగుంటుందా బాగోదా, అసలు ఏంటి సంవత్సరం అని చెప్పి ఏం చెప్తారు గురుగారు? ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలమ్మా. జ్యోతిష్య శాస్త్రం అనేది ఎప్పుడు కూడా జ్యోతి విషయము రెండు కలిగినటువంటిది. మీ సమస్యకు ఒక జ్యోతిలాగా విషయాన్ని అందించేటువంటిదే ఈ జ్యోతిష్య శాస్త్రం. దీన్ని చూసి ఎప్పుడు కూడా మనం భయపడక్కర్లేదు. ఎంత ప్రమాదాన్నైనా కూడా ప్రమోదంగా మార్చగలిగేటువంటిదే మంత్రము, దేవతలు. కాబట్టి ప్రమాదాన్ని ప్రమోదకంగా మార్చగలిగిన ధర్మం ఏదన్నా ఈ భూమి మీద ఉన్నది అంటే అది ఒక సనాతన ధర్మమే. కాబట్టి ఆ సనాతన ధర్మము అనేక విషయాలను తెలియచేస్తూ దానికి పరిహారాలను కూడా తెలియచేస్తుంది. పరిహారం చేసుకున్నప్పుడు ఆ ప్రమాదం వీళ్ళకి ఉండదు. కాబట్టి మీరు అన్నట్టుగా చాలామంది కామెంట్స్లో ఇలాగా రకరకాల మంది చెప్తున్నారు, భయపడుతున్నాం మేము కూడాను, భయపెట్టేటట్టుగా వాళ్ళు చెప్తున్నారంటే ఎప్పుడు కూడా దానికి భయపడవద్దు. నేను మొట్టమొదటిగా చెప్తున్నాను అందరికీ కూడా, ఒక సంవత్సరంలో అది జరిగే ఫలితాన్ని మనం తెలియచేస్తున్నాము. ఒకటి ఇదొక్కటే కాదు, ఇక్కడ ఉన్న గ్రహము ప్రపంచానికి ఉండేటువంటి ఈ చక్రం మన జాతకంలో ఉండేటువంటి చక్రాన్ని రెండు బేరీజ్ వేసుకుని మనం ఉగాది అయిన తర్వాత మన ఇంటి గురువు దగ్గరకో ఎవరైనా మంచి గురువులను ఆశ్రయించో వెళ్ళి తెలుసుకుంటే కనుక మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చక్కని మార్గాన్ని ఉపదేశం చేస్తారు. లేదు మనం ఎట్లాగో రాశి ఫలితాల్లో చివరిలో ఏ దేవుణ్ణి ప్రార్థన చేసుకోని చెప్తాం, ఆ మాట మీద విశ్వాసం పెట్టి వారు చేస్తే మళ్ళీ మనకే వాళ్ళు తెలియజేస్తారు మేము చాలా బాగున్నామండి అని చెప్తారు. కాబట్టి ఎందుకంటే మన రాసుల్లో కూడా అందరికీ అనేక రకాలుగా కోణాల్లో మనం చూడాలి. ఆ గ్రహము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి అది చూసుకోకుండా మనం భయపడిపోకూడదు ఎప్పుడు కూడా మెయిన్గా. కాబట్టి అసలు ఏ రాశి వారు కూడా భయపడవద్దు. నేను మొట్టమొదటిగా చెప్తాను, ఇది మీకు జ్యోతిని నింపేటువంటిది, మీ జీవితంలో వెలుగుని నింపేటువంటిదే జ్యోతిష శాస్త్రం. ఇప్పుడు మన రాసుల్లో ఏదైతే మనం చివరిలో ఏ భగవంతుడిని ఆరాధన చేయమన్నాం, ఏ విధంగా కూడా చెప్తున్నాం మనం. ఒక ప్రదక్షిణ, ఒక దీప ఆరాధన, ఒక స్తోత్ర పారాయణము. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారమ్మా, చాలా కడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు దానం చేయలేకపోవచ్చు. మనం వారి గురించి కూడా చెప్పాలి కదా. అందుకని నేను అసలు మొట్టమొదటిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరూ కూడా అంటే అందరం కూడా సామాన్యుడు గురించి ఆలోచన చేసినప్పుడే భగవంతుడికి ఆనందం కలుగుతుంది. కాబట్టి భగవంతుడికి ఆనందం కలిగే పనిని మనం చేద్దాం. మరి సింహరాశి తప్పకుండా. సింహరాశి అంటే మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ రాశికి సంబంధించినటువంటి దానిలో నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏమి మనం అనుకున్నట్టుగా టెన్షన్ పడేటువంటి వాతావరణం ఇక్కడ ఏం లేదు. కాబట్టి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. అలాగే శ్రీమతి శ్రీవారి చొరవతో, అంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకుని ఇంకొకళ్ళు నడిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే గృహలక్ష్మి కానీ అక్కడ ఇంటి యజమాని కానీ ధైర్యాన్ని ఇచ్చి, అంటే భార్యకు భర్త, భర్తకు భార్య, ఒకరికొకరు అన్యోన్యం ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. అలాగే పిల్లల యొక్క చదువుల్లో కూడా చాలా శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. వారి పెద్ద చదువులు చదువుకోవాలనుకున్నా, పై చదువుల గురించి ఏదైనా ప్రయత్నం చేసినా అవి మంచి ఫలితాలు వారికి సింహరాశి వారికి సంవత్సరం కనిపిస్తున్నాయి. కాకపోతేనమ్మా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త మాత్రం వహించాలి. ముఖ్యంగా గురువు
వీరికి ఈ సంవత్సరం ఎలా ఉన్నాడు అంటే విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే విద్యారంగం కానీ, న్యాయరంగం కానీ, రాజకీయం కానీ, సినిమా రంగం కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది సింహరాశి వారికి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి విద్యార్థులకు. అంటే విదేశం వెళ్ళి మేము చదువుకుందాం అనుకున్న వాళ్ళకి ఆ ప్రయాణం అంటే వీసా రావటము, స్టాంపింగ్ అవటము, ఈ మధ్యకాలంలో మనం కొన్ని ఇట్లాంటివి కూడా వింటున్నాము. కాబట్టి ఇలాంటి సమస్యలు తొలగి వాళ్ళు దూరదేశం వెళ్ళి చదువుకునేటువంటి ఫలితాలు కూడా వాళ్ళకి మెరుగ్గా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళకి ఆస్తిపాస్తులు పెంపొందించుకోవడానికి కూడా శుభకరమైన వాతావరణం కనిపిస్తోంది సింహరాశి వారికి. అంతేకాకుండా కొంత సమయం ఈ డిసెంబర్ 14 వరకు కూడా గురువు వక్రించి ఉండటం మూలకంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొత్త పరిచయాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు, అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిక్కులు ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు కొత్తగా మన ఇంటి పక్కనే దిగుతారు. చాలామందికి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే కానీ మన ఇంటి పక్కన దిగంగానే మనమే మొదటి వెళ్ళి పలకరించాలి అన్నట్టుగా కొంత పరిచయాలు చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది చాలామందికి. ఇంకా కొద్ది మాటలు కలిసిన తర్వాత వాళ్ళు ఎవరో తెలీదు, ఒక వేషం వేసుకున్నటువంటి విధానంలో వాళ్ళు ఉంటారు. మనం చాలా బాగా మాట్లాడుతున్నాం, వెళ్ళంగానే మనకి పలకరించారు, వెళ్ళంగానే కాఫీ ఇచ్చారు, ఆవిడ ఎంతో చక్కగా పళ్ళు కట్ చేసి ఇచ్చింది అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. తర్వాత వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం కొద్ది కాలం తర్వాత బయటపడుతుంది. అప్పుడు వారి నుంచి మనకి ఏదైనా ప్రమాదం, అప్పుడు ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్కువ వారింటికి వీరింటికి సాగింది కదా, పోలీసు వాడు వాడింటితో పాటు మన ఇంటికి కూడా సెర్చింగ్కి వస్తాడు. కాబట్టి ఇచ్చాది అంటే ఇలాగా కొన్ని జాగ్రత్తల్ని మనం సింహరాశి వాళ్ళు తొందరపడి కొత్త పరిచయాలతో ఎక్కువగా ముందరకు అడుగు వేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా వీరికి శని యొక్క ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే శని సంచారం మూలకంగా ఈ ఏడాది వీరందరూ కూడా కొంత విషయాల్లో శని మూలకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అష్టమంలో శని ప్రభావం ఉన్నది. ఈ అష్టమ శని మూలకంగా వీళ్ళకి కొంత అనవసరమైనటువంటి ప్రమాదాలు, చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అదొకటి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా కొంత పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే కొంత కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి మంచి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది సింహరాశి వారికి. అలాగే శ్రమ పడతారు, వీళ్ళు చాలా శ్రమ పడతారు, అంటే ఎక్కువ కాలం శ్రమ పడతారు, కానీ చివరిలో విజయం సింహరాశిని వరించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వీరు సింహరాశి వారు ఆ విధంగా ఉంటూ, అయితే ఇప్పుడు మనం శని గురించి చెప్పుకున్నాం, గురు ప్రభావం చెప్పుకున్నాము, రాహుకేతువులు వీళ్ళ మీద ఎలా ఉన్నాయి. కాబట్టి రాహుకేతువులు కనుక చూసినట్లయితే అవగాహన లోపం కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య. చూడండి, ఈ భార్యాభర్తల అన్యోన్య దాంపత్య విషయం కానివ్వండి, కుటుంబ పెద్దలతో అంటే అమ్మా నాన్నలతో కానివ్వండి, అవగాహన లోపం మనకి ఇక్కడ శని మూలకంగా ఈ రాహుకేతుల మూలకంగా కూడా కొంత అవకాశం ఏర్పడుతోంది. ఆ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, నష్ట సూచనలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తలు బాగా పాటించాలి. కాబట్టి ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఈ అష్టమ శనే కానివ్వండి, రాహుకేతువుల నుంచి కానివ్వండి, ఏదైనా చెడు జరగబోయే దాన్ని పోగొట్టుకోవాలంటే చక్కగా దుర్గాదేవి ఆరాధన కనుక చేసినట్లయితే చక్కగా అమ్మవారికి 8 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. దుర్గా దేవాలయానికి వెళ్ళటము, ఆవిడకి అష్టమి అంటే బాగా ఇష్టం. అంటే అష్టమి తిథి రోజున కనుక వీరు వెళ్ళి 8 ప్రదక్షిణాలు చేస్తే వీరికి చక్కని ఆనుకూల్యత ఏర్పడుతుంది. అందులో మనకి 2 అష్టములు వస్తాయి, శుద్ధాష్టమి, బహుళాష్టమి. చక్కగా ఈ సింహరాశి వారు అమ్మవారి ఆరాధనకి దుర్గా అష్టోత్తర పారాయణం చేయటం, ఆ సమయంలో వీరు పసుపు వస్త్రాన్ని ధరించి అమ్మవారి దేవాలయానికి వెళ్ళటం, ఆ రోజున అమ్మవారికి పసుపుని కానీ సమర్పణ చేయటం, ఆడవాళ్ళైతే పసుపు కుంకుమ సమర్పణ చేయటం, మగవాళ్ళు పసుపు కొమ్ముల మాల కానీ పసుపు నిమ్మకాయల మాల కానీ, పసుపు రంగులో ఉండాలమ్మా నిమ్మకాయలు కూడా. చాలామంది ఆకుపచ్చ అన్నీ కలిపి దండగా, కానీ పసుపు పండు రంగులో ఉండాలి. ఆ నిమ్మకాయల మాల వేసినప్పుడు ఈ రాహుకేతువుల నుంచి వచ్చేటువంటి ప్రమాదం పోతుంది. చక్కగా మనకి అమ్మవారంటే కథలో వచ్చిన కనకదుర్గలాగా బెజవాడ దుర్గాదేవి మనకి విజయవాడలో నిండుగా కొలువైంది. ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళినా చక్కగా అమ్మవారిని స్మరణం చేసుకున్న ఒక దుర్గా స్తోత్రనామాలు కానీ, లేకపోతే దుర్గార్తి శమని, దుర్గా ఆపత్తి నివారణి, దుర్గా మచ్చేదిని, దుర్గా సాధిని అనేటువంటి స్తోత్ర పారాయణం కానీ మీరు చేసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి చాలా మటుకు
వాళ్ళు భయపడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా వారికి భయం తొలగిపోయి అభయంగా అమ్మవారు నేనున్నానని స్వప్నంలో చెప్పే అటువంటి అవకాశం వారికి లభిస్తుంది. అదృష్టం. చాలా కాబట్టి ఇటువంటి సింహరాశి వారు భయపడక్కర్లేదు. పరిహారాలు కూడా అందరూ చేసుకునే విధంగానే తెలియజేశారు. ప్రదక్షిణలు ముఖ్యం. అవును. దర్శనము ప్రదక్షిణతో చాలా దోషాలు తొలగిపోతాయి అమ్మా. అందుకనే ప్రదక్షిణ పెట్టిందే కారణం అది. దేవాలయంలో ప్రదక్షిణాలు ఎందుకు చెయ్యాలి అంటే చాలామందికి తెలియదు. మనం చెప్పులు వదిలివేసి, ఎప్పుడైతే మనం చెప్పులు వదిలేస్తాం, పూర్వీకులు చెప్పులు వదిలేసి ఎక్కువ దూరం నడిచేవాళ్ళు. మీరు గమనిస్తే కనుక శరీరంలో లోపలంతా కూడా ఎంతైతే మనం ఒత్తిడికి లోనవుతున్నామో ఈ ప్రదక్షిణ మూలకంగా ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. చెప్పులు లేకుండా ప్రదక్షిణ అనేకూడదు. ఇప్పుడు ఇళ్లలో చెప్పులు వేసుకుంటున్నారు. ఇక దేవుడు గది ముందర చెప్పులు విడిచేవాడు కొన్ని, నేను అనకూడదు. ఇంకా దేవుడు గది ముందరే చెప్పులు విడిచేసి అప్పటిదాకా చెప్పులతో ఇంట్లో ఉండి ఆ గది లోపల వెళ్ళటానికి మాత్రమే లేదు, అక్కడ కూడా మేము కొత్త చెప్పులు దేవుడికి పెట్టుకున్నామని కూడా అనేటువంటి వాతావరణంగా అయిపోయింది. అంతటి ప్రమాదంలో మనం ఉన్నాం. అందుకనే ప్రమోదం కాకుండా ప్రమాదం ఎక్కువ జరుగుతోంది. కాబట్టి దయచేసి మీరు చక్కగా చెప్పులు విడిచి, మనం దేవాలయంలో కనుక ప్రదక్షిణాలు మంచిగా ఎలాగో చెప్పులు విడిచే లోపలికి పెడతాం, కానీ చేసేటప్పుడు నిదానంగా చేయాలి. మరీ స్పీడ్గా చేయకూడదు, మరీ స్లోగా చేయకూడదు. సమాన స్థితిలో చేస్తూ అమ్మవారి మూర్తి యొక్క లోపల గర్భాలయంలో ఒక్కసారి అమ్మవారి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేసుకుని ఆ పాదాలు అక్కడ నా కంటికి కనిపిస్తున్నాయి అనే భావనతో ప్రదక్షిణం చేస్తూ అమ్మవారిని కనుక 8 సార్లే ప్రదక్షిణ దుర్గాదేవికి 8 ప్రదక్షిణాలు చేసినంటే అష్ట కష్టాలు సింహరాశికి తొలగిపోతాయి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి.